అందరికీ నమస్తే అండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా అవసరమైనది విద్య, వైద్యం. సో డబ్బులు ఉన్నవాళ్ళు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం వైపు వెళ్తారు. డబ్బులు లేని వాళ్ళు మాత్రం ప్రభుత్వ వ్యవస్థలనే నమ్ముకుంటారు. ఈ ప్రభుత్వ వ్యవస్థల్లో దశాబ్దాల తరబడి అవినీతి, నిర్లక్ష్యం, దాని కారణంగా నమ్మకం కోల్పోతారు. అందులోకి వెళ్తే లాటరీ, వైద్యం అంతా బాగుండి బయటకు వస్తే వస్తారు, లేదంటే వికటించి పోయినా పోతారు. ఇలా ప్రభుత్వ వ్యవస్థల్లో వైద్య అండ్ విద్య విషయంలో జనంలో నమ్మకం కోల్పోయింది. కానీ పరిస్థితి మారుతోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర మార్పు చూపించాలి, ప్రక్షాళన చూపించాలి. బడ్జెట్ పెరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం సుమారుగా 25-30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రెండు రంగాలకు. సో అందుకే ఎందుకో నాకు ఈ సంజీవని ప్రాజెక్టు బాగా టచ్ అయిందండి. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంజీవని ప్రాజెక్ట్ మాత్రం నిజంగా ఇది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే ఒక 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఆరోగ్య విప్లవం రాబోతోంది, ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే, దానికి సిస్టమ్, అధికారులు, డాక్టర్లు, సిబ్బంది అందరూ సహకరిస్తే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ కుప్పం నియోజకవర్గంలో కొన్ని నెలల నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ఎవరైనా పేషెంట్లు, రోగులు హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు కదా. ఆ రోగ నిర్ధారణ పరీక్షలు చేసి అవి డిజిటల్ హెల్త్ కార్డు ఒకటి ఇస్తారు. ఆ పేషెంట్కి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. అందులో వారికి వారి పేరు, వయసు, బ్లడ్ గ్రూప్తో సహా ఇప్పుడు చేసిన రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఏంటి అనేది అందులో యాక్సెస్ అయి ఉంటుంది. ఆ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, ఒక ఐడి నెంబర్ ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఎలా ఉందో హెల్త్ ప్రొఫైల్ ఐడి నెంబర్ ఒకటి ఉంటుంది, అలాగే క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి డీటెయిల్స్ ఉంటాయి. అతను ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, అతనికి ఏదో ఇబ్బంది వచ్చింది, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని మీద ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లేదా ఆ ఐడి ఎంటర్ చేస్తే అతని హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఇది ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి దీన్ని రూపొందించారు. కుప్పం నియోజకవర్గంలో సక్సెస్ అయింది. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని మీద మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఈ కుటుంబ ఆరోగ్య శాఖ కేంద్ర హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళిన హెల్త్ మినిస్టర్ సమక్షంలో, వాళ్ళ ఆధ్వర్యంలో సత్యకుమార్ గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ సంజీవని ప్రాజెక్ట్ ఏంటి, కుప్పంలో అమలు చేయడం ద్వారా సాధించిన ఫలితాలు ఏంటి, సో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఉన్న ప్రణాళికలు ఏమిటి, దాదాపుగా 74 రకాల వైద్య పరీక్షలు చేయడం, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ హెల్త్ ప్రొఫైల్లో ఉంచడం, ప్లస్ ఆ రోగికి ఎప్పుడైనా అవసరమైతే ఏఐ డాక్టర్ ద్వారా మాట్లాడించడం, ఏఐ కన్సల్టేషన్ ఇవ్వడం, అండ్ మెడిసిన్స్ కూడా మొబైల్ వెహికల్స్ ద్వారా పంపించడం, రాష్ట్ర వ్యాప్తంగా 900కు పైగా మొబైల్ వాహనాలు సిద్ధం చేయడం, అందులో వైద్య పరీక్షలు చేయించుకుంటే 48 గంటల్లోగా వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం, అండ్ వాట్సాప్లో పంపించడం, అండ్ ఆన్లైన్లో వాళ్ళ ప్రొఫైల్లో నిక్షిప్తం చేయడం. ఇలా అనేక అంశాలు ఉన్నాయి దీనిలో. అంటే ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మనం సాధారణంగా మన రిపోర్ట్స్ మనమే మెయింటైన్ చేసుకుంటాం. కొంతమంది అసలు మెయింటైన్ చేయరు. ఇప్పుడు మనకేదో ఫీవర్ వస్తుంది, సీజనల్ ఫీవర్, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. అండ్ ఆ తర్వాత ఒక 4-5 నెలల తర్వాత ఏదో నొప్పి వస్తుంది, లోపల ఛాతీ నొప్పి వస్తుందో, లేదంటే లివరు, కిడ్నీ ఏదో ఫంక్షన్ మీద మనం టెస్టులు చేయించుకుంటాం. ఇవన్నీ కూడా రిపోర్ట్లన్నీ ఉంచుతాం, లేదంటే ఎక్కడో పెట్టేస్తాం. అండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మనకి ఏ సమస్య వస్తే అదే తీసుకువెళ్తాం. అలా కాకుండా ప్రభుత్వమే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ప్రభుత్వమే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల హెల్త్ డేటా అంతా కూడా తమ దగ్గర పెట్టుకొని, వాళ్ళకు ఒక ఐడి నెంబరు, ఒక క్యూఆర్ కోడు ఇచ్చి, ఎవరు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా దాన్ని స్కాన్ చేయడం ద్వారా, ఆ ఐడి ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ మొత్తం, వాళ్ళ ప్రీవియస్ హెల్త్ రికార్డ్స్, వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్, గతంలో వాళ్ళు వాడిన మెడిసిన్స్, వాళ్ళకి ఇప్పుడు కండిషన్ ఏంటి, నెక్స్ట్ ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ కూడా దానిలో ఎంటర్ చేస్తారు. సో అప్పుడు ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్తే, ఏమయ్యా నువ్వు 6 months బ్యాక్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఈ మెడిసిన్స్ తీసుకున్నావు, కాబట్టి ఇప్పుడు ఇలా. ఎందుకంటే రోగులకు గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయి చెప్పండి?
సో అందుకని ఆన్లైన్లో మెయింటైన్ చేయడం చాలా మంచి విధానం అనమాట. సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఎలాగైతే ఆన్ పేపర్ డాక్యుమెంటేషన్ పెట్టారో, ఎలాగైతే ప్రజెంటేషన్ పెట్టారో, దీన్ని 90% అమలు చేసినా చాలు, రాష్ట్రంలో చాలా మార్పులు మనం చూడొచ్చు. సో కుప్పం నియోజకవర్గంలో సక్సెస్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ.